లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఐపీఎల్ 2024 సీజన్లో ముంబై ఇండియన్స్కు గడ్డు రోజులు వస్తున్నాయి. మంగళవారం లక్నో సూపర్ జైంట్స్తో జరిగిన మ్యాచ్లోనూ ముంబై ఇండియన్స్ ఘోరంగా ఓడిపోయింది. గత 10 మ్యాచ్ల ముంబై ఇండియన్స్కు ఇది 7వ ఓటమి. దీంతో ఆ జట్టు ప్లే ఆఫ్ అవకాశాలు మరింత సన్నగిల్లాయి. ముంబై ఇండియన్స్ ఆట తీరు సంగతి పక్కన పెడితే అప్పుడు ఆ జట్టులో విభేదాలు మళ్లీ రచ్చకెక్కాయి. తాజాగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా, తెలుగు అబ్బాయి తిలక్ వర్మ మధ్య గొడవ జరిగినట్టు ప్రచారం జరుగుతుంది. ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభం అయినప్పటి నుంచి ముంబై ఇండియన్స్ జట్టు వివాదంలో చిక్కుకుంది. ఆట తీరు కంటే నాయకత్వం మార్పు చర్చనీయాంశంగా మారింది. రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాను కెప్టెన్గా నియమించాలనే నిర్ణయం చాలా మందికి నచ్చలేదు. దీంతో ముంబై జట్టు 2 వర్గాలుగా విడిపోయిందని రూమర్లు వచ్చాయి. ఇప్పుడు ఈ గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయని సమాచారం. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా, జట్టు యువ బ్యాటర్ తిలక్ వర్మ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్టు సమాచారం. హిట్ మోనియా 45 అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో దీనికి సంబంధించిన షేర్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఓడిన తర్వాత ఇద్దరు ఆటగాళ్లు ఘర్షణ పడ్డారు. తిలక్ ఆట తీరుపై హార్దిక్ పాండ్యా బహిరంగంగా విమర్శలు కురిపించడమే ఈ గొడవకు కారణమని తెలుస్తుంది. ఈ వివాదం ఎంత తారస్థాయికి చేరిందంటే జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మతో సహా కొందరు ఆటగాళ్లు మధ్యవర్తిత్వం వహించాల్సి వచ్చింది. ఆ తర్వాత గొడవ సద్దుమణిగిందని ఈ పోస్టులో రాసుకొచ్చారు. ఢిల్లీపై ఓటమి తర్వాత హార్దిక్ ఒక ఇంటర్వ్యూలో తిలక్ పేరు చెప్పకుండా పరోక్షంగా అతని ఆట తీరును తప్పుపట్టాడు. హార్దిక్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ తిలక్ దూకుడుకు ఆడకపోవడమే తమ జట్టు ఓటమికి కారణమని హార్దిక్ అభిప్రాయపడ్డాడు.